బీఆర్ఎస్ లో కోవర్టులున్నారా, దయ్యాలున్నాయా? కేసీఆర్ దేవుడైతే ఆయన చుట్టూ కూడా మంచి వారే ఉండాలి కదా, మరి దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, కోవర్టులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్నాయి. రాజకీయాల మీద ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వీటి మీదనే చర్చిస్తున్నారు. నిజంగా కేసీఆర్ కోటరీ చేతిలో ఉన్నారా? ఆయన చుట్టూ దయ్యాలు తప్ప మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు ఎవరూ లేదా అనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. నిజానికి ఈ తరహా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ కలగడానికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సంధించినటువంటి ఒక లేఖాస్త్రం. ఆమె లేఖ ఇప్పుడు బహిర్గతమైంది. దాంతోనే ఈ చర్చలు సందేహాలు ఇలా ఎన్నో వస్తున్నాయి. ఇదిలా ఉంటే కవితకు కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిందా, ఆమె తన డాడీని సులువుగా కలవలేకపోతున్నారనేటువంటి మరో చర్చగా సాగింది. అంతేకాదు డాటర్కి డాడీకి మధ్య ఉన్నటువంటి శక్తులు ఏవి అనేది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి. ఇలా కవిత రాసినటువంటి ఒక లేఖ పెద్ద ఎత్తునటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఇక ఈ లేఖ రాయడం ద్వారా సోషల్ మీడియాలో కవిత హైప్ క్రియేట్ చేసుకోవడానికైనా లేకపోతే కవిత కేసీఆర్ దగ్గర స్పేస్ తీసుకోవడానికి అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. కవిత రాసిన లేఖ వెనుక ఏముందనేటువంటి చర్చ చాలా మందిలో ఉంది. ఆమె ఉద్దేశాలు ఏముంటాయనేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆస్తి కోసమా లేకపోతే రాజకీయ వాటా కోసమా అని కూడా చర్చిస్తున్నారు. ఇక డాడీకి డాటర్కి మధ్యలో ఎవరున్నారు, ఈ ఇద్దరిని కలవనీయకుండా చేసినటువంటి శక్తులు ఎవరు అనేది కూడా పెద్ద చర్చగా ఉంది. ఇక చూస్తే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ డాడీకి డాటర్కు మధ్యలో ఉన్నారు అని కూడా అనుకుంటున్నారు. ఇక సంతోష్ ట్రాప్లో కేసీఆర్ ఉన్నారని కవిత భావిస్తున్నారు. అందుకే ఆమె కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ అందుకే అన్నారని కూడా మనకు తెలుస్తుంది. అలా చూస్తే కనుక కవిత మాటలు కనుక చూస్తే కనుక కేసీఆర్ వద్ద సంతోష్ యొక్క పలుకుబడి విపరీతంగా పెరుగుతుందనేటువంటి చర్చ కనబడుతుంది. ఇదిలా ఉంటే కవిత రాసినటువంటి లేఖ లీక్ కావడంతో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో కవిత కొనసాగుతారా లేకపోతే రాజకీయాల్లోనే ఉంటారా, రాజకీయాలు వదిలేస్తారా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాకపోతే ఆమె వయసు కూడా చిన్నది కాబట్టి రాజకీయంగా రాణించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే ఆమె ఏ రకమైన ఛాయిస్ ఎంచుకుంటారు? కొత్త పార్టీ పెడతారా లేకపోతే రాజకీయంగా పలుకుబడి పెంచుకొని వేరే పార్టీలో చేరుతారా లేకపోతే రాజకీయాలే వద్దు అని దండం పెడతారా అనేది వివిధ రకాలుగా చాలా చర్చల్లో మనకు చూస్తున్నాం. అయితే కవితలో ఉత్సాహం చూసినా, ఆమెకున్నటువంటి రాజకీయ అవగాహన చూసినా, ఆమెకున్నటువంటి రాజకీయ ప్రతిభ చూసినా ఆమె ఖచ్చితంగా రాజకీయాల్లోనే కొనసాగుతారనేటువంటి మనం భావించవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కవిత ఇష్యూ రగులుతూనే ఉంది. ఆమె మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా అంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆమె మీద యాక్షన్ తీసుకుంటే ఒక బెడద, తీసుకోకపోతే మరో బెడద అన్నట్టుంది. ఎందుకంటే ఆమె లైట్ తీసుకొని వదిలేస్తే అది పార్టీలో క్రమశిక్షణనే ప్రశ్నించినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఆమె మీద యాక్షన్ తీసుకోపోతే గతంలో ఆల నరేంద్ర, విజయశాంతి, గాద ఇన్నయ్య, రవీంద్ర నాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతల మీద బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. వారు పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆమె మీద యాక్షన్ తీసుకోకపోతే కవిత కేసీఆర్ కుమార్తె కాబట్టి, కూతురు కాబట్టి యాక్షన్ తీసుకోలేదనేటువంటి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగని ఆమె మీద యాక్షన్ తీసుకుంటే అది వేరేలా మారి ఆమె దూకుడుగా వ్యవహరించి ఇంకా బీఆర్ఎస్ పార్టీపై బహిరంగ విమర్శలు చేసే అవకాశం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటనేటువంటి చర్చ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా డాడీ డాటర్ మధ్యలో కోవర్టులు అన్నటువంటి ఇష్యూ అయితే ఇప్పుడు బీఆర్ఎస్లో రగులుతున్న ఒక పెద్ద హాట్ టాపిక్ గానే ఉంది.